Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సార్, ఈ పారిశ్రామిక సంబంధించి ఇంకా జిల్లా వాసేసింది కాబట్టి దృష్టి పెడతారు అవుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఇల్లు కడుతున్నారు సార్. ఏదైతే అది కొంచెం సెన్సిటివ్ అయినా అడగ తప్పని పరిస్థితి డెవలప్మెంట్ చేస్తున్నారు. తప్పని పరిస్థితి కుటుంబానికి సంబంధించి చేస్తున్న ఆరోపణలు ఎలా దానికి ఏంటి ఏ విధంగా సమాధానం చెప్పుకోలేమంటే మీరు అనేది అర్థంగా కనిపిస్తుంది. అయితే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు డైరెక్ట్గా జగన్ గారిని టార్గెట్ చేస్తున్న పరిస్థితి, అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్న పరిస్థితి. ఏ విధంగా ఎట్లా ఉండబోతుంది అంటే వాళ్ళు చెప్తున్నది కరెక్టా కాదా ఏంటి దాని వెనక ఉద్దేశం ఏంటి, దాని వెనక ఎవరున్నారు? ఎవరి ఉద్దేశమైనా కూడా శబులమ్మ ఉద్దేశం కావచ్చు, సునీతమ్మ ఉద్దేశం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కావచ్చు, ఎవరి ఉద్దేశమైనా కూడా నిజాలు బయటికి రావాలి. ఎవరైతే నిజంగా చేశారో వాళ్ళకు శిక్ష పడాలి అనేది అందరికీ ఉంది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఎందుకంటే సొంత చిన్న ఆయన వివేకానంద ఏం వేరే ఎవరో కాదు. సో డెఫినెట్గా అది ఏమైంది అంటే ఈ వివేకానంద రెడ్డి హత్య జరిగిన టైంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. దాదాపు 4 నెలలు ఉన్నారు. ఈ 4 నెలల కాలంలో ఆయన చేసేదంతా చేసేసాడు. అంటే మర్డర్కు ముందు ఏదైతే జరిగి ఉంటుందో ఆ లీడ్ సీన్స్ అన్నీ కూడా తుడిపేయడం జరిగింది అన్నమాట. లేవు అప్పుడు ఆయన ఇండస్ట్రీ మన ఇతను ఉన్నాడు కదా వెంకటేశ్వరరావు గారు, ఆయన ఇంటెలిజెన్స్ డీజీగానో ఏదో సంథింగ్ ఏదో ఉన్నాడు. సో ఆయన ఆధ్వర్యంలో ప్రతి కదలిగా ఆయన మానిటర్ చేసి, సో దానికంటే ముందు జరిగినవన్నీ లేవు. ఎవరైనా కూడా పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నది అన్ని వాళ్ళ సిట్టు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ చేశారు కాబట్టి సో అది లేదు. ఎంతసేపు ఉన్నా కూడా ఆఫ్టర్ మర్డర్ జరిగిన దాన్నే వీళ్ళు బేస్ చేసుకొని ఎవరైనా ఎంక్వైరీ చేయాలి. సిబిఐ అయినా చేయాలి, సిట్ అయినా చేయాలి, లేదా పోలీసులు అయినా చేయాలి, ఎవరైనా చేయాలి. సో దాంట్లో మిగిలిపోయింది ఏముంటది? సిబిఐ టేకప్ చేసిన కేసుని సుప్రీంకోర్టు కేసు జరుగుతున్నది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ టేకప్ చేసింది. సో వాళ్ళ కోరిక మేరకే సీఎం కోర్టు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. అయితే సుప్రీంకోర్టులో జరుగుతాం. సో ఈ సీఎం గారు కూడా అడగడం జరిగింది. ఎందుకంటే అప్పుడు అన్యాయం జరుగుతుంది, ఇదంతా జరిగేది చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆ వెంకటేశ్వరరావు గారు చేసే పనులన్నీ కూడా చూస్తూనే ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు. సో ఒక వీక్ చేస్తున్నారు ఈ మర్డర్ అని చెప్పేసి న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో సీఎం గారు అందరూ కూడా కోర్టులో కూడా వేయడం జరిగింది, సిబిఐ కావాలి అని చెప్పేసి. ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోర్టులో కేసు సుప్రీంకోర్టు నడుస్తున్నది, దాని సిబిఐ ఎంక్వైరీ నడుస్తున్న నేపథ్యంలో ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసి చేయడము డైరెక్ట్గా నిందితుడు అక్యూజ్డ్ అంటే అది వేరు అంటారు. అక్యూజ్డ్ అంటే వేరు. కోర్టు డిసైడ్ చేసిన తర్వాత మనము అతని నేరస్తులు లేము, మనం సాధ్యం కాదు. బట్ అలాంటి పరిస్థితి ఎగ్మోట్ చేయడం సబ్జెక్ట్స్ కాదా? ఎలాగా దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటుంది? దీనికి ఏ విధంగా స్పందిస్తారు? ఏ విధంగా దాన్ని కరెక్ట్ అండి. కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడడమే తప్పు, అది పబ్లిక్ మీటింగ్లకు తీసుకురావడమే తప్పు. ఇప్పుడు షర్మిలమ్మ గారు అయితేనేమి, సునీతమ్మ గారు అయితేనేమి, సో దీన్ని కోర్టు దృష్టికి వీళ్ళకు తెలిసిన ఇంకా ఏంటి అయినా ఎవిడెన్స్లు, ఇంకా ఏంటి అయినా ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి న్యాయం చేయాలి అని చెప్పేసి కొట్లాడడంలో తప్పులేదు. కానీ ఇది ఎన్నికలను ఉపయోగించుకొని పబ్లిక్ మీటింగ్లో అది కాంగ్రెస్ బేస్డ్ మీటింగ్లు అని చెప్పి కాంగ్రెస్ గురించి చెప్పకుండా ఇది కుటుంబాన్ని గురించి చెప్పే కార్యక్రమమే జరుగుతుంది అక్కడ. ఎందుకంటే మీ కుటుంబాన్ని వైఎస్ఆర్ కుటుంబంగా నిర్మాణించే వ్యక్తులు ఈ జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా అన్న ఎప్పుడైతే 1978లో రాజశేఖర గారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం జనం
రాజశేఖర కుటుంబం నడుస్తున్నది. సో ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయడం అనేది, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె డైరెక్ట్గా టార్గెట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా జనాలకు అర్థమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏంటి అంటే ప్రజలకు అర్థం తెలిసి వస్తుందంటే ప్రజలకు అందరూ విఘ్నులు, వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఎవరు ఎట్లా చేస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఎవరు ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు విఘ్నులు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు వాళ్ళు సిచ్యువేషనే డిఫరెంట్గా రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందో కానీ అది చంద్రబాబు నాయుడు గారి క్లచెస్లోకి ఎందుకు పోయినారో వీళ్ళు నాకు తెలియదు, కానీ అది వాళ్ళ క్లచెస్లోకి పోవడం జరిగింది. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు కదా, సిద్ధార్థ ఉద్యోగాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు అడ్వకేట్ పెట్టారు, సునీత అని చెప్పి జరిగింది. కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని జిల్లాకు సంబంధించి మనకు తెలుసు కాబట్టి ఇక్కడ పరిస్థితులు మనకు తెలుసు. కానీ రాష్ట్రం మొత్తం సంబంధించి ఈ ప్రచారం జరుగుతుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు, లోకేష్, బీజేపీ తెలుగుదేశం అందరూ చేస్తున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది, ఇది ఏ విధంగా సంబంధం చెప్పుకోవాలి అంటే ప్రజలు దాన్ని నేను పెద్ద క్రైటీరియాగా తీసుకోరు అని చెప్పేసి నేను ఏదో భావిస్తాను, నెగ్లెక్ట్ చేస్తాను. ఎందుకంటే అది పెద్ద ఎజెండా కాదు ప్రజల దృష్టిలో. వివేకానంద రెడ్డి మర్డర్ ఎవరు చేసినారా, ఏం కదా, ప్రజలు ఎవరు చేస్తే ఏమి, అది కోర్టులు ఉంది, కోర్టులలో చూసుకుంటారు, అది జరుగుతుంది, ఏదో జరిగేది ఏదో జరుగుతుంది. సో ప్రజలు ఆ రకంగా భావించారని నేనైతే భావిస్తాను. ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఎవరు కావాలి అని చెప్పేసి మాత్రమే ఆలోచన చేస్తారు. ఎవరు ఈ రాష్ట్రానికి ఉపయోగపడతారు, ఎవరు మంచి పరిపాలన అందిస్తారు, ఇవన్నీ కూడా బాగా విఘ్నులు ప్రజలు. ఎందుకంటే 2014లో కూడా రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇచ్చినారు? అప్పుడు రాష్ట్రం విడిపోయింది, ఇతనికి అనుభవం లేదు. జగన్మోహన్ రెడ్డి నాయుడుకు, చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒక 40 ఏళ్ళు అనుభవం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇతను ఈ రాష్ట్రాన్ని గడ్డెక్కిస్తాడు, నేను మారిన మనిషి అని అంటున్నాడు కదా. సో ఏమైనా మారాడేమో, ఈ రాష్ట్రం ఏమైనా బాగుపడుతుందేమో అన్న ఉద్దేశంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఆ రోజు 2014లో ఇచ్చినారు నా అధికారం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.